ఈరోజు ఒక డ్రోన్ పంపిస్తాను. మొన్నే మీరు చూశారు వరదల్లో డ్రోన్ పంపించాం. డ్రోన్ పంపించి ఆహార పొట్లాలు మామూలుగా మనుషులు పోయినప్పుడు ఇసిరిసిరేసేవాళ్ళు. ఎందుకంటే నీళ్ళలో దిగాలి, మళ్ళీ ఎక్కాలంటే కష్టం కాబట్టి ఇసిరేస్తే నీళ్ళల్లో పడేటివి అవి తీసి ఇసిరేసేవాళ్ళు. అది భోంచేస్తే ఏమవుతుందో మనకు తెలుసు. అందుకని నేను డ్రోన్ ఉపయోగించాను. డ్రోన్ ఉపయోగిస్తే డ్రోన్ పెట్టి నేరుగా మిద్దిపైకి పంపించారు. చాలా సేఫ్గా జరిగింది. చాలా ఈజీ అయిపోయింది. అదే నేను హెలికాప్టర్లు పెట్టాను. హెలికాప్టర్లో పైనుంచి ఇసిరేస్తే సగం ఫుడ్ అంతా నలిగిపోతుంది. ఎక్కడెక్కడ పాకెట్స్ అన్నీ చల్లా చెదురైపోయే పరిస్థితి వస్తుంది. అదే మరిగా విజయవాడలో డ్రోన్ పంపించి మొత్తం ఎక్కడెక్కడ చెత్త ఉందో చూసి మళ్ళా డైరెక్టర్ చెప్పి అక్కడికి మళ్ళా ట్రక్ పంపించి ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేశాం. 20,000 ట్రక్కులు 5-6 రోజుల్లో ఈ చెత్తంతా తీసామంటే అది ఆ రోజు ఉపయోగించిన టెక్నాలజీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎక్కడైనా సరే ఈ డ్రైన్స్ అని పూడిపోయి ఉంటే నేరుగా అక్కడ పోయి అవి కూడా తీసి పలాంది ఇక్కడ పూడిపోయిందంటే అక్కడికే ప్రొక్లైన్ పంపించి అవి కూడా క్లీన్ చేయించాం. నీళ్లన్నీ వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు నేను ఆలోచించేది భవిష్యత్తులో ఈ డ్రోన్స్ని మీ దగ్గరనే చూసే సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. నేను మొన్న అదే చెప్పా అపోజిషన్ పార్టీకి. అనంతపూర్ జిల్లాలో ఒక ఊర్లో రథం ఉంటే రథాన్ని తగలబెట్టి దాని మీద నెపం మన మీద వేయాలని చెప్పి చూశారు. నేను ఒకే ఒక మాట చెప్పాను, ఒల్లి దగ్గర పెట్టుకోండి. మీరు నేరం చేస్తే నేరం చేసిన 2 నిమిషాల్లో మీ చొక్కా పట్టుకునే వ్యవస్థ నా దగ్గర ఉంది. నేరస్తుల్ని వదిలిపెట్టని చాలా స్పష్టంగా చెప్పాను. రాముడు తల దీయించేసి రామతీర్థంలో ఇంతవరకు ఎంక్వైరీ లేదు. అదే మాదిరిగా రథాలు తగలబడితే దాని మీద ఎంక్వైరీ లేదు. ఏదైతే విజయవాడ దుర్గమ్మ అక్కడుండే సింహాలు ఏవైతే వెండితో తయారు చేసిన సింహాలు దొంగిలిస్తే దాని మీద ఎంక్వైరీ లేదు. మా వాళ్ళకు ఒకటే చెప్పారు, అన్ని దిక్కల్లో ఈ నేరస్తులుండే ఈ రాష్ట్రంలో మనం టెక్నాలజీ తప్ప ఇంకొక మార్గం లేదు. అన్ని దిక్కల సీసీటీవీ కెమెరాలు పెడదాం. మీటింగ్లు ఉంటే కూడా డ్రోన్లు పెడదాం. జాతరలు వచ్చినా డ్రోన్ పెడదాం. ఎవడైనా కానీ తోక తిప్పితే తోక కట్ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు.